అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం డిసెంబర్ మాసము 7వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశం, ప్రభువునకై కనిపెట్టుకొని ఉన్న వారి కొరకు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనమందు, తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరియు ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రభు యొక్క పాదములు మధురమైనవి. ఆయన యొక్క పాదముల యందు కనిపెట్టుకొని ఉన్నప్పుడు కొలత లేకుండా దైవిక ప్రసన్నత మన హృదయమును మధురముగా నింపుచున్నది. కల్వరి ప్రేమ నది వలె ప్రాణమును ఉల్లసింపచేయును. ఆయన యొక్క పాదముల యందు కనిపెట్టుకుని యుండు సమయము ఎంతటి సమాధానము, సంతోషకరమైన సమయము. పరిశుద్ధులు ఆయన యొక్క పాదమును ప్రేమించి ఆయన యొక్క పాదముల యందు కనిపెట్టుకుని ఉండిరి. మార్త యొక్క సహోదరి అయిన మరియా యేసుని పాదముల చెంత కూర్చుండి ఆయన యొక్క వాక్యమును ఆసక్తితో వినుచుండెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఇందువలన మరియా ఆమె యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. జాన్ వెస్లీ ప్రతి దినమును 2 గంటల సేపైనను ప్రభు యొక్క పాదము యందు కూర్చుండి కనిపెట్టుకొని ప్రార్థించును. మార్టిన్ లూథర్ ప్రతి దినమును 2-3 గంటల సేపు ప్రభు యొక్క సముఖమునందు కనిపెట్టుకొని నడిపింపును ఆలోచనను పొందుకొను. దైవ చిత్తమును తెలుసుకుంటకు అట్టి సమయము మిగుల ప్రయోజనకరముగా ఉంటున్నది. ప్రభు యొక్క సముఖమునందు కనిపెట్టక ఉండినట్లయితే ఆ దినము నాకు నిష్ప్రయోజనమైన దినముగా మారును. నేను బలహీనత గలవానిగా కనబడుదును అని ఆయన చెప్పాను. ఒక భక్తుడు చెప్పాను, ఒక దినమున నేను ప్రభు యొక్క సముఖమునందు కనిపెట్టక ఉండినట్లయితే ఆత్మీయ బలమును కోల్పోయిన వాని వలె అల్లాడిపోవుదును, గాలిపోయిన బొడగ వలె ఉందును. 2 దినములు కొనసాగించి ప్రభు పాదముల యందు కనిపెట్టుకొని ఉండక పోయినట్లయితే నా కుటుంబ సభ్యులు నన్ను చూచుచున్నప్పుడే ఆ సంగతిని వారు గ్రహించుకొందురు. 3 దినములు నేను కనిపెట్టుకొని ఉండక దైవ సముఖమును నిర్లక్ష్యము చేసినట్లయితే లోకమే నన్ను కనుగొనుచున్నంతగా అంతటి అలసటయు పాపములు నన్ను ఆవరించుకొనును అని చెప్పాను. ఒక దినమునకు ప్రభు 24 గంటల సమయమును దయచేసి ఉన్నాడు. అట్టి సమయములో నుండి దశమ భాగము ఇవ్వవలను అంటే 2 గంటల 24 నిమిషములు ప్రభువునకు ఇవ్వవలెను. అట్టి సమయముల యందు ప్రభు యొక్క పాదములలో కనిపెట్టుకొని ఉండుట, ఆయనను పాడి కీర్తించుట, ఆయన ఏమని మాట్లాడును అని ఆత్మీయ చెవును తెరచి శ్రద్ధతో గమనించుటకు ఉంచుకొనుట అనుట ఎంతటి ధన్యకరమైన అంశములు. అనేక మంది సమయములను దినములను వ్యర్థపరుచుకొని మనుషులు కొట్టుమిట్లు ఆడుచున్నప్పుడే ప్రభా ఎందుకని నాకు ఇట్టి సమస్యలు, ఎందుకని నాకు ఇట్టి పోరాటములు అని వారు అల్లాడుచుందురు. దేవుని బిడ్డలారా, ప్రతి దినమును క్రమము తప్పక ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకొని ఉండినట్లయితే అంతరంగ పురుషుని యందు బలమును పొందుకొని శక్తి గలవారై ఉందురు. నేటి ధ్యానమునకై నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 మరియు 20 వచనములు. నేటి వేద పఠనము ఉదయం దానియేలు గ్రంథము 5, 6 మరియు 7 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.